మొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో సంఘ పెద్దలకు, దేవుని బిడ్డలందరికీ కూడా, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ఆన్లైన్లో చూస్తున్న బిడ్డలందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నానండి. దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. మనము దేవుని యొక్క వాక్యమును మనము ఉపవాస ప్రార్థనలో యూదా రాజుల గురించి మనము ధ్యానిస్తూ వచ్చాము. మనము నిన్నటి దినానే మనము యూదా రాజుల గురించి ముగింపులోనికి వెళ్ళిపోయాం. హల్లెలూయా, దేవునికి గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యూదా రాజులు నిన్నటి దినాన ముగిసినారు. ఈరోజు మనము నేర్చుకోబోతూ ఉన్నాము. యూదా రాజుల ముగింపు అయిపోయింది. ఇశ్రాయేలీల రాజుల దగ్గరికి వచ్చేసాం. ఎవరండి ఇప్పుడు మనం ధ్యానించబోతున్నది? ఇశ్రాయేలీల రాజులు మనము ధ్యానించబోతూ ఉన్నాం. ఇశ్రాయేలీ యొక్క రాజులను మనము ధ్యానించడానికి ముందు కొంచెము మనం అలాగా స్టార్టింగ్ అలాగా తాకి వద్దాం. స్టార్టింగ్ రాజు దగ్గర నుంచి జస్ట్ అలా టచ్ చేసి వద్దాం. ఇశ్రాయేలీలు గోత్రాలు ఎన్ని గోత్రములండి? 12 గోత్రాలు. రూబేను గోత్రం, షిమ్యోను గోత్రం, యూదా గోత్రం, జెబూలూను, ఇస్సాకారు, దాను, గాదు, ఆషేరు, నఫ్తాలి, ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీను. ఈ 12 గోత్రాల వారిని ఇశ్రాయేలు ప్రజలు అని పిలువబడినారు. ఈ 12 గోత్రాల ప్రజలని మరి మొట్టమొదటి దినాలలో న్యాయాధిపతులు మరి పరిపాలన చేస్తూ వచ్చారు. న్యాయాధిపతుల తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరూ సకల ప్రజల మర్యాద చొప్పున మాకు కూడా రాజు కావాలి అని అడిగినప్పుడు ఈ 12 గోత్రాల ప్రజలకి దేవుడు రాజుని నియమించాడు. మొట్టమొదటి రాజు సౌలు రాజు, తరువాత రాజు దావీదు రాజు, తరువాత రాజు సొలొమోను రాజు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడి వరకు 12 గోత్రాలని ముగ్గురు రాజులు కలిసి పరిపాలన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 12 గోత్రాలను కలిసి పరిపాలన చేశారు. అయితే సొలొమోను తర్వాత నుంచి గోత్రాలు విడిపోవటం మనం చూస్తూ ఉంటాం. ఎలాగా అని మనం చూసుకున్నట్లయితే మరి ఈ యొక్క సొలొమోను చేసినటువంటి దోహ క్రియను బట్టి కానివ్వండి, 10 గోత్రాలు ఒకవైపుకి, 2 గోత్రాలకి ఒకవైపుకి వెళ్ళిపోతాయి. అది మనం ఇక్కడ ధ్యానించబోతూ ఉన్నాము కొంచెం. మరి ఈ యొక్క 12 గోత్రాలను పరిపాలించిన రాజులు ముగ్గురైతే మరి దేవుడు గోత్రాలను విడదీసి 2 గోత్రాలు, యూదా గోత్రమును వెంబడించిన బెన్యామీను గోత్రము 2 గోత్రాలను కలిపి యూదా జనాంగమని, యూదా దేశమని యెరూషలేములో వారు ఉన్నారు. వారిని యూదా దేశ రాజులు, యూదా ప్రజలు అని పిలిచేవారు. అలానే 10 గోత్రాల వారిని ఇశ్రాయేలులు అని పిలిచారు. ఇశ్రాయేలు యొక్క రాజులు అని వాళ్ళ పరిపాలించే రాజుల్ని ఇశ్రాయేలు రాజు, యూదా రాజు అని పిలిచారు. 2 గోత్రాల వారిని యూదా రాజు అని, 10 గోత్రాల వారిని ఇశ్రాయేలు రాజులని, ఈ పరిపాలన చేసే రాజుల్ని పిలుస్తూ వచ్చారు. అయితే ఈ 2 గోత్రాల ప్రజలని ఒకే కుటుంబము అనగా దావీదు కుటుంబం. ఏ కుటుంబం? దావీదు కుటుంబం. దావీదు వంశావళి పరిపాలన చేస్తూ వచ్చింది యూదా వంశాన్ని. యూదా యొక్క రాజ్యమును పరిపాలించినటువంటి రాజులు మొత్తము 20 మంది. ఏది ఆ ముగ్గురు కాకుండా కలిపి పరిపాలన చేసింది ముగ్గురు. తర్వాత యూదా రాజ్యాన్ని సపరేట్గా పరిపాలన చేసింది 2 గోత్రాలని పరిపాలన చేసిన రాజుల సంఖ్య 20 మంది పరిపాలన చేశారు. ఈ 20 మంది కూడా దావీదు కుటుంబములో నుంచి, దావీదు వంశము నుంచి వచ్చినటువంటి ఏక కుటుంబం. ఇశ్రాయేలు రాజులు వచ్చేసరికి ఏక కుటుంబము ఉండదు. దాదాపు ఇశ్రాయేలు రాజులు ప్రజలని 9 కుటుంబాలు పరిపాలన చేస్తాయి. మొత్తం రాజులు 19 మంది. ఇశ్రాయేలు ప్రజలను 10 గోత్రాలను పరిపాలించిన రాజుల సంఖ్య 19 మంది. అయితే 19 మందిలో పరిపాలించినటువంటి కుటుంబాలు 9 కుటుంబాలు మనకు కనిపిస్తాయి. 9 మంది కుటుంబాలు పరిపాలన చేస్తారు. వాళ్ళ కుటుంబంలో నుంచి 2-3 రావటం, ఆ కుటుంబం పక్కకి వెళ్ళిపోవటం, ఇంకొక గోత్రం, అట్లాగనమాట. సో 9 కుటుంబాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మనము ఇశ్రాయేలు రాజు గురించి మనము ధ్యానించుకోబోతున్నాం. ఇది మొదటి కుటుంబము. ఈ మొదటి కుటుంబము స్టార్టింగ్ ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించినటువంటి రాజు పేరు యరొబాము. ఏం పేరండి? యరొబాముగా మనం చూస్తూ ఉన్నాం. ఇది మన జీవితమునకు చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఏంటి హిస్టరీ అనుకుంటున్నారేమో, రాజుల జీవితాలు మనకి తెలిసినప్పుడు, మీకు మొన్న కూడా చెప్పా, బైబిల్లో మొత్తం కూడా చాలా ఏదో పెద్ద సాధించినట్టు అనిపిస్తుంది. ఈ రాజుల గురించి మొత్తం తెలుసుకున్నప్పుడు బైబిల్ అంతా భలే తెలిసేమో అనిపిస్తుంది అనమాట. అంత బాగుంటుంది హిస్టరీ, చాలా బాగా తెలిసిపోతుంటుంది. అమ్మో వీళ్ళు ఇలా ప్రవర్తించారా, వాళ్ళు అలా ప్రవర్తించారా, అందుక యెరూషలేం దేవాలయం పోయింది. నిన్నటి దినాన్ని ధ్యానించాం. ఏంటి సిద్కియా రాజు కాలంలో కదా. ఇప్పుడు యెరూషలేం ఉందనుకుంటున్నా. యెరూషలేంలో దేవుని ఆలయం లేదు తెలుసా మీకు? ఆ పట్టణానికి వెళ్తాను చూస్తానికి. యెరూషలేం మందిరం లేదు. మొట్టమొదట యెరూషలేం దేవాలయం కట్టింది ఎవరు? కట్టి చెప్పాలి. సొలొమోను రాజు కట్టాడు.
విన్నవాళ్ళు, ఫాస్టింగ్ ప్రేయర్స్కి వచ్చి విన్నవాళ్ళు గట్టిగా టక్కని చెప్పాలి. సొలొమోను కట్టించిన దేవాలయమును ఎవరు కాల్చేసి పాడు చేశారు? బబులోను రాజైన నెబుకద్నెజర్ కాల్చేశాడు. వెరీ గుడ్. తర్వాత మరలా ఆ మందిరము రెండోసారి ఎవరు కట్టారు? జెరుబ్బాబేలు. ఏంటంటే నెహమ్యా, ఎజ్రా, జెరుబ్బాబేలు, ఇంకా చాలామంది ఉన్నారండి. అందరూ కలిసి జెరుబ్బాబేలు కాలంలో మందిరాన్ని, సెకండ్ టైం మందిరాన్ని ఏం చేశారు? కంప్లీట్ చేశారు. ఆ మందిరమును కూడా పడగొట్టేశారు. ఎవరు? క్రీస్తు శకము 70వ సంవత్సరంలో రోమా చక్రవర్తి అయిన టైటస్ మొదట యెరూషలేము దేవాలయమును కట్టింది సొలొమోను రాజు. దాన్ని పడేసింది నెబుకద్నెజర్ రాజు, కాల్చేశాడు. తరువాత నెహమ్యా, ఎజ్రా, అనేక మంది దేవుని బిడ్డలు జెరుబ్బాబేలు కాలంలో జెరుబ్బాబేలు ద్వారా మందిరం కట్టబడుతుంది రెండోసారి. ఆ తర్వాత ఆ మందిరాన్ని క్రీస్తు శకము 70వ సంవత్సరంలో రోమా చక్రవర్తి అయిన టైటస్ అతను మందిరాన్ని ఏం చేశాడు? పడేశాడు. ఇప్పుడు మూడోసారి మనకి మందిరం కట్టబడాలి. ఇంకా కట్టబడాలి. అది కట్టబడిన తర్వాత ఎర్రన్న పెయ్యి బలి ఇవ్వాలి. అది ఇచ్చిన తర్వాత అంతే అని ప్రవచనాలు చెప్పబడుతూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నేను అంటే దాని గురించి నేను చెప్పట్లేదు, కానీ ఇక్కడ నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే ఇశ్రాయేలు ప్రజలను మనము మొట్టమొదటిగా పరిపాలించినటువంటి రాజు గురించి మనం నేర్చుకోబోతూ ఉన్నాం. కాబట్టి యూదా రాజు ఎండింగ్లో ఏం జరిగింది అనేది తెలుసుకొని మరలా ఇప్పుడు స్టార్టింగ్కి వచ్చేసినట్టు స్టార్టింగ్ రాజుల్ని తాకుతూ వెళుతూ ఉంటాం. యూదా రాజుల్ని స్టార్టింగ్ తాకుతూ వెళుతూ ఉంటాం. ఇతని గురించి యెరోబాము అంటే ప్రజలు విస్తరింతురు అని అర్థం అండి. యెరోబాము అంటే ప్రజలు విస్తరింతురు అని అర్థము. ఇతని గురించి దినవృత్తాంతాల 2వ గ్రంథము 11వ అధ్యాయములోను, రాజుల మొదటి గ్రంథము 11, 12, 13, 14 అధ్యాయాల్లో ఇతని గురించి మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇతను దగ్గరగా ఇశ్రాయేలు ప్రజలను 22 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 22 సంవత్సరాలు అంటే చాలా గ్రేట్, చాలా ఇయర్స్ పరిపాలన చేశాడు వాళ్ళని. ఇతను గురించి మనం చూసుకున్నట్లయితే ఇతను ఎలా రాజయ్యాడు, అసలు దేవుడు ఎలా వాడుకున్నాడు ఇతన్ని అని కనుక మనం చూసుకుంటే ఇతని యొక్క హిస్టరీ మన జీవితానికి కూడా చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుందండి. మొట్టమొదటిగా రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. మరియు సొలొమోను సేవకుడైన యెరోబాము సహరాజు మీదకి లేచెను. చదువు. జెరేదా సంబంధమైన ఎఫ్రామీయుడైన నేబాతు కుమారుడు. ఇతని తల్లి పేరు జెరూహా. ఆమె విధవరాలు. చూడండి ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం గమనిద్దాం. ఈ యెరోబాము అనేవాడు యూదా రాజులందరినీ మనం చూసుకుంటే హిస్టరీ దావీదు ఒక్కడే గొర్రెల కాపరిగా మనకు కనిపిస్తున్నాడు. దావీదు ఒక్కడు గొర్రెల కాపరి కనిపిస్తున్నాడు. సౌలు కూడా ధనవంతుడని ఉంది అక్కడ. కీషు అనే ధనవంతుడని ఉంది అక్కడ. సో దావీదు మాత్రమే గొర్రెల కాపరి అని మనం చదువుతాం. గొర్రెల కాపరి స్థానం నుంచి తన కుటుంబీకులను రాజులుగా రాజవంశంలో పెంచి తీసుకొచ్చినట్లుగా చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఇశ్రాయేలు రాజు అయినటువంటి యెరోబాము స్టార్టింగ్ మన జీవితాన్ని చూస్తే ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టినవాడంట. హల్లెలూయా. ఎక్కడ పుట్టాడు? ఒక సామాన్యమైన కుటుంబంలో జన్మించాడు. ఇతడు ఆ యొక్క సొలొమోను రాజు దగ్గర మరి ఆ యొక్క ఒక ఉద్యోగము, ఒక సామాన్యమైన ఒక ఉద్యోగము సొలొమోను రాజు దగ్గర చేస్తూ ఉన్నాడు. సొలొమోను రాజు దగ్గర ఒక సామాన్యమైన ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి తండ్రి కూడా లేడు, నేబాతు చనిపోయాడు. తల్లి మాత్రమే బ్రతికుంది. ఆమె విధవరాలు అని చక్కగా క్లియర్గా రాసి ఉంది అక్కడ, జెరూహా. ఆమె విధవరాలు. ఈయన ఎఫ్రాయిము గోత్రానికి చెందినవాడిగా మనం చూస్తూ ఉన్నాం. యూదా రాజ్యాన్ని పరిపాలించిన వాళ్ళందరూ ఏ గోత్రానికి చెందిన వాళ్ళు అమ్మా? కానీ ఇక్కడ ఇతను ఇశ్రాయేలు ప్రజలు పరిపాలించుచున్న యెరోబాము ఎఫ్రాయిము గోత్రానికి చెందినవాడిగా మనం చూస్తూ ఉన్నాం. ఇతడు ఒక సామాన్యమైన వాడు. మనం అనుకుంటాం వాళ్ళకేమండి పాస్టర్లు, వాళ్ళకేమండి బాగా డబ్బులు ఉన్నాయి, అందుకే వాళ్ళు ఏదైనా చేస్తారు, వాళ్ళు ఏ పాట పాడినా చెల్లిద్ది, ఏది చేసినా చెల్లిద్ది, వాళ్ళంతా కూడా ధనవంతులు, అందుకే వాళ్ళ పిల్లల్ని అలా ఉంచారు ఇలా ఉంచారు అంటారు. నో, దేవుడు ఎన్నుకుంటే, దేవుడు నిన్ను ఏర్పరచుకుంటే ఎవ్వరు నిన్ను ఆపలేరు. హల్లెలూయా. ఒక సామాన్య కుటుంబంలో యెరోబాము పుట్టినప్పటికీ దేవుడు యెరోబాముని ఎంత ప్రేమించాడోనండి. ఎందుకు ప్రేమించాడో తెలుసా? ఒక మాట చదువుకుందాం. ఎందుకు అంతగా యెరోబామును ప్రేమించాడంటే రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుదాం. అయితే యెరోబాము అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవనుడగు ఇతను
పని యందు శ్రద్ధ గలవాడని. హల్లెలూయా. దేని యందు శ్రద్ధ కలిగి ఉన్నాడంటండి? yes, పని యందు శ్రద్ధ కలిగి ఉన్నాడు. సొలొమోను తెలుసుకొని, ఈరోజు పని యందు నువ్వు శ్రద్ధ కలిగి ఉంటే దేవుడిచ్చిన నీ పనిలో, దేవుడిచ్చిన నీ కుటుంబంలో, దేవుడిచ్చిన నీ బ్రతుకు విషయంలో, నువ్వు చేస్తున్న పని విషయంలో, చదువు విషయంలో నువ్వు శ్రద్ధ కలిగి ఉంటే దేవుడు నిన్ను ఉన్నత స్థితికి తీసుకువెళ్తాడు. హల్లెలూయా. శ్రద్ధ లేని వాళ్ళని దేవుడు పట్టించుకోడండి. శ్రద్ధ కలిగి ఉన్న వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు నీ యొక్క నమ్మకమైనటువంటి జీవితము లేకుండా, పని విషయంలో శ్రద్ధ లేకుండా, ఏమీ లేకుండా, కొంతమంది పని చేస్తానికి వెళ్తాడు, బయట పని చేస్తానికి వెళ్తారు. అది షాప్స్ కానివ్వండి, జాబ్స్, లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ అయినా అవ్వండి, మరి లేకపోతే కూలి పని అయినా అవ్వండి, ఏదైనా అవ్వండి. ఏం చేస్తుంటారంటే వెళ్ళిన కాడి నుంచి టీ టైం ఎప్పుడవుతుందా అని చూస్తుంటారు. టీ టైం అయిపోగానే లంచ్ టైం ఎప్పుడైద్దా అని చూస్తుంటారు. అది అయిపోగానే మళ్ళీ సాయంత్రం టీ టైం ఎప్పుడైద్దా చూస్తారు. అది అవ్వగానే ఎప్పుడు ఇంటికి పోవాలని చూస్తారు. వీళ్ళకి దేని మీద శ్రద్ధ ఉండదు? పని మీద శ్రద్ధ ఉండదు. దానివల్ల పాపం ఆ యొక్క మేస్త్రి అంటే అధికారి అనబడిన వాళ్ళు ఆ యొక్క వర్క్ ఇచ్చినటువంటి వాళ్ళ దగ్గర వీళ్ళు ఏం పడుతుంటారంటే మాటలు పడవలసిన పరిస్థితి వస్తూ ఉంటుంది. మాటలు పడుతూ ఉంటారు. మీరు కూడా దేవుని పనిలో శ్రద్ధగా లేకపోవటం వల్ల సంఘంలో దేవుడు నన్ను కూడా అంటూ ఉంటాడు, ఎలాంటి వారిని పెడుతున్నావో చూడు, ఎలాంటి వారిని ఎన్నుకుంటున్నావో చూడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన పనిలో నిపుణత గలవానిని చూచితివా, వాడు మనుషుల ఎదుట కాదు, ఎక్కడ నిలబడతాడు? ఎక్కడ? రాజుల ఎదుట. ఎక్కడ? రాజుల ఎదుట నిలబడును అన్నాడు దేవుడు వాక్యంలో. ఇతడు నిలబడటం కాదు, ఏకంగా దేవుడు ఎలా చేశాడు? రాజునే చేశాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలి. నమ్మకమైన వానికి కలుగు దీవెనలు మెండు. నీ పనిలో నువ్వు నమ్మకంగా ఉండు. నీకు దేవుడిచ్చిన పనిలో, దేవుడు నీకు ఇచ్చిన కుటుంబంలో, అన్నిట్లో నువ్వు నమ్మకంగా ఉండు. నువ్వు సంపాదించో, నేను తింటా అనకూడదు. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయి. భార్య చేయవలసిన పని భార్య, బిడ్డలు చేయవలసిన పని బిడ్డలు, అందరూ ఎవరు చేయవలసిన పని వాళ్ళు చేస్తే అసలు కరువు ఎందుకు ఉంటుందండి కుటుంబంలో? ఎందుకు ఉంటుంది కరువు? ఉండదు. కరువు ఉండదు కుటుంబంలో. సంఘంలో ఎందుకు లేముంటుంది? ఉండదండి. గొర్రెలు కనాల్సిన వాళ్ళు గొర్రెలను కంటూ ఉంటే, కాపరి చక్కగా మేపుతూ ఉంటే అసలు ఇంకా సంఘంలో ఇంకెక్కడ కొదువు ఉంటుంది? ఉండదు. అంతే. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయం. ఒక కాపరే చేసుకుంటా పోతే, గొర్రెలు చేయాల్సిన పని గొర్రెలు చేయకుండా, లేకపోతే గొర్రెలే చేసుకుంటా కాపరి పెట్టాల్సిన మేత పెట్టకుండా అలా ఉంటే సంఘం కూడా ఏమైపోద్ది? క్షీణించిపోద్ది. ఈరోజు ఎవరు చేయవలసిన పనిలో వాళ్ళు బాధ్యతగా నమ్మకంగా ఉంటే దేవుడు ఉన్నత స్థితికి తీసుకువెళ్తాడు. హల్లెలూయా. యెరోబాము తన పనిలో ఎలాగున్నాడంట? బలవంతుడుగాను ప్లస్ శ్రద్ధ కలిగిన వాడిగా ఉన్నాడంట. చాలా శ్రద్ధ కలిగి ఆ పని చేస్తూ ఉన్నాడు. కొంతమందికి ఏముండదు అన్నాను? శ్రద్ధే ఉండదు. యెహోవా కార్యం అశ్రద్ధ చేయవాడు ఏమవుతాడంట? శాపగ్రస్తుడు. నిన్ను నమ్మి ఒక సంఘం అప్పగిస్తున్నాడు, నిన్ను నమ్మి ఒక పరిచర్య అప్పగిస్తున్నాడు, నిన్ను నమ్మి ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, నిన్ను నమ్మి 2 పిల్లల్ని ఇచ్చాడు, 3 పిల్లల్ని ఇచ్చాడు. ఏం చేస్తున్నావు? అప్పనమ్మకస్తురాలివి, అప్పనమ్మకస్తుడివి, బాధ్యత లేదు. ఈరోజు మళ్ళీ చెప్తున్నా, యెహోవా కార్యము అశ్రద్ధ చేయవాడు. మళ్ళీ జాగ్రత్త. అది కుటుంబం కూడా. ఒకరికి అంటే యెహోవా కార్యం అంటే ఒక సంఘంలో చేసే పని అనుకుంటున్నారేమో, వాకింగ్ చేయటం, పాటలు పాడటం అనుకుంటున్నా. నో. బిడ్డలు నీకు ఇచ్చాడంటే అది దేవుడు నీకు ఇచ్చిన ఒక పని. భర్తనిచ్చాడంటే, భార్యనిచ్చాడంటే దేవుడు నీకు ఇచ్చిన ఒక బాధ్యత. దాంట్లో కూడా నువ్వు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉండాలి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతను పనిలో నమ్మకంగా ఉన్నాడంట. నమ్మకంగా ఉన్నాడు. అందుకే మరి అతడిని దేవుడు ఏం చేశాడంట? చాలా ప్రేమించాడు. మన దేవుడు శిష్యులుగా ఎన్నుకున్న వాళ్ళందరిలో ఎవరైనా సోమరోళ్ళు ఉన్నారా? ఎవరైనా సోమరోళ్ళు? లేదు. చదువురాని వాళ్ళైనా, చేపలు పట్టే వాళ్ళైనా ఏం చేస్తూ ఉన్నారు? పని చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? వాళ్ళనే పిలిచాడు దేవుడు. హల్లెలూయా. వాళ్ళనే పిలిచాడు. పని చేయనోళ్ళు ఓరక పేరు కోసము అవసరం లేదు దేవుడికి అవసరం లేదు. పంది పిల్లలు 10 ఉన్నా, సింహపు పిల్ల సింగిల్గా ఉన్నా, సింహపు పిల్ల స్థానమే. 10 మంది పంది పిల్లలున్నా వేస్ట్ అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. చూడండి, అయితే ఇతను జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే దేవుడు సొలొమోను గురించి మనకు తెలుసు. దేవుని దృష్టిలో కొంచెం పాపం చేశాడు కదా. మరి మందిరం కట్టించాడు వాస్తవమే, కానీ భార్యలు, విగ్రహారాధిక భార్యలను, అన్య భార్యలను పెళ్లి చేసుకొని స్త్రీలను చాలామందిని, ఎంతమంది 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులను చేసుకొని, అయ్యగారు
దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి చివరిలో తన హృదయమును విగ్రహాల వైపు తిప్పేసేసి దేవుని యొక్క శాపమునకు గురైపోయాడు. ఆ సమయంలో సొలొమోను మీద ఉన్నటువంటి ఆ కోపము, కానీ దావీదుకి ఇచ్చిన వాగ్దానము, రెండు గుర్తొస్తుంటాయి. సొలొమోను మీదేమో కోపము, దావీదుకి చేసిన వాగ్దానమును గుర్తు చేసుకొని రెండు, ఇక లాభం లేదు, ఇతనికి మొత్తం ఇవ్వటానికి వీల్లేదని దేవుడు 10 గోత్రాలని పరాయి వాళ్ళకి వేరే ఇచ్చేసేయాలి, లాభం లేదు, కానీ ఇతను తీయకూడదు అని దేవుడు ఫిక్స్ అయిపోయాడు. అప్పుడు సొలొమోను మీద కోపముతోటి అక్కడ ఒక సేవకుడు ఉన్నాడు, అహియా అనే ఒక ప్రవక్త. ఎవరు ఆ ప్రవక్త? అహియా అనే ప్రవక్తని పిలిచి, ఇదిగో ఆ యెరోబాముని నేను ఎంచుకున్నానని చెప్పు, ఆ యెరోబాముని నేను ఇశ్రాయేలు 10 గోత్రాల మీద రాజుగా నేను చేయబోతున్నానని నువ్వు చెప్పు కలిసి అన్నాడు. అనగానే యెరోబాము వెళుతూ ఉన్నాడు ఒక ప్రాంతంలో. ఈ యొక్క సేవకుడైన అహియా అతన్ని కలిసి కొత్త వస్త్రమును చించి 12 ముక్కలు చేసి 10 ముక్కలు ఆయన చేతిలో పెట్టాడు. చేతిలో పెట్టి, దేవుడు ఇశ్రాయేలీల 10 గోత్రముల మీద నిన్ను రాజుగా చేయబోతున్నాడని ప్రవచిస్తాడు. హల్లెలూయా. మీరు చదువుకోండి, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 35-36 వచనాల్లో ఉంటుంది. 35-36 వచనాల్లో మనకు కనిపిస్తుంటుంది. దేవుడు నిన్ను ఇశ్రాయేల్ ప్రజలకు రాజుగా నియమించబోతూ ఉన్నాడని ప్రవచిస్తాడండి. ఇశ్రాయేలుకు రాజుగా నువ్వు ఉంటావని చెప్తాడు 38వ వచనములో. చెబుతూ ఇంకొక మాట కూడా దేవుడు సెలవిస్తాడు ఆయనకి. ఏం మాటో తెలుసా? దావీదులాగా నీవు కూడా నా ఆజ్ఞలను గైకుంటూ ఉంటే నీ రాజ్యము కూడా దావీదు వలె స్థిరపరుస్తాను అంటాడు. హల్లెలూయా. దావీదు నమ్మకంగా ఉన్నాడు కదా, దావీదు నమ్మకంగా ఉన్నాడు కాబట్టేగా దేవుడు దావీదు యొక్క రాజ్యమును స్థిరపరిచాడు. ఈయనకిచ్చిన ప్రామిస్, దావీదుకి ఇచ్చిన ప్రామిస్ ఒక్కసారి పరీక్షిద్దాం. దావీదుకి ఏమని ప్రామిస్ చేశాడు చూడండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో నేను 12వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను. సమూయేలు 2వ గ్రంథం 7-12 కొంచెం శ్రద్ధగా దేవుని వాక్యం మీద మనసు పెడదాం. నీ దినములు సంపూర్ణములగినప్పుడు నీవు పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతి హెచ్చించి రాజ్యమును అతన్ని స్థిరపరచెదను. ఏమండి, ఒకవేళ నీ బిడ్డలు ఎవరైనా తప్పు చేస్తే ఏదో ఒక దండం చేస్తాను, ఏదన్నా ఒక రోగమో లేకపోతే ఏదో బెదిరించడం ఏదో అలా చేస్తాను, కానీ వారి దగ్గర నుంచి రాజ్యాన్ని నేనేం చేయను, తీయను, ఇది నీకు ప్రామిస్ చేస్తున్నాను, నిత్యము నీ సింహాసనాన్ని నేనేం చేస్తాను, స్థిరపరుస్తాను అని ప్రామిస్ చేశాడు. కానీ ఇతనికి ఏమని ప్రామిస్ చేస్తున్నాడు? నీవు కూడా దావీదులాగా ఆయన ఆజ్ఞలను పాటిస్తే నీ సింహాసనాన్ని కూడా తీసేయనన్నాడు. నువ్వు కనుక అలా నడుచుకోకపోతే నీకు ఇచ్చిన సింహాసనాన్ని ఏం చేస్తాను, నేను తొలగించేస్తా. అందులో డౌట్ లేదు. అంటే దావీదుకు చేసినట్లుగా ప్రామిస్ చేయట్లా. దావీదుకి ఏం చేసేసాడు? కంప్లీట్గా ఇక తీయనని ప్రామిస్ చేసేసాడు. యెరోబాముకు మాత్రం నువ్వు అలా నడుచుకో, నువ్వు అలా నడుచుకుంటేనే అంటున్నాడు. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు దేవుడు కూడా నిన్ను స్థిరపరచువాడు. ఇందాక పాట పడుకున్నాం, స్థిరపరచువాడవు బలపరచువాడవు కదండి. ఏదైనా చేయగలిగింది. నిన్ను స్థిరపరిచేది ఎవరంటే దేవుడు. ఎప్పుడు నిన్ను స్థిరపరుస్తాడు? ఎప్పుడు నిన్ను బలపరిచి ఆశీర్వాదకరమైన ఉన్నత స్థితిలోనికి తీసుకువెళ్తాడు అంటే నీవు దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం నమ్మకంగా కట్టడలకు లోబడి జీవించినప్పుడు అండి. మంచిది. ఈ విషయము వీళ్ళిద్దరు డిస్కషన్ చేసుకుంటారు. ఎవరు? సేవకుడి పేరేంటి? అహియా. చెప్పండి. అహియా ప్రవక్త, యెరోబాము ఇద్దరు మాట్లాడుకున్న విషయము సొలొమోను రాజుకి తెలిసిపోయిందంటండి. ఎవరికి తెలిసిపోయింది? సొలొమోను రాజుకి తెలిసిపోయింది. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము 40వ వచనములో మీరు చదువుకోండి. అంటే ఈరోజు మనం కొంచెం వచనాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి రిఫరెన్స్లు నేను చెప్తుంటాను, రాసుకోండి. కానీ కండిషన్ ఏంటి? ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చెప్పిన ఈ అధ్యాయాలన్నీ మళ్ళీ చదవాలి. చదివితేనే మీకు అది ఆశీర్వాదం అర్థమవుతుంది. సరే, వీళ్ళిద్దరు డిస్కషన్ చేసుకొని దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా చేయబోతున్నాడు, గోత్రాలను చీల్చబోతున్నాడు అన్న విషయం అంతా కూడా ఎవరికి తెలిసిపోయిందంటే సొలొమోనుకి తెలిసిపోయి యెరోబామును పట్టి బంధించి చంపేయమని ఆజ్ఞ ఇచ్చాడు. హల్లెలూయా. నువ్వు ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటుంటే, నువ్వు ఆశీర్వదించబడుతుంటే వాడు ఊరుకుంటాడా? వాడికి ఏం కలిగిద్ది? మంట. అపవాదికి ఏంటి? సంఘంలో నువ్వు నడిపిస్తావా, పాటలు పాడతావా, పట్టలేస్తావా, సంతోషిస్తున్నావే దేవుని మందిరంలో నువ్వు పరిచయం చేసి పెడతా నీకు ఎక్కడ పెట్టాలో అప్పుడు పెడితే ఆ మొహంలో తెల్ల జెండా కాదు ఎగిరేది. ఇక రోజు ఏం జెండా ఎగురుతుంది? ఏం జెండా? కలర్ మాత్రం ఉన్నాం తెల్లంగా, ఏం ప్రయోజనం? కానీ ఏం జెండా కనిపిస్తుంది? నల్ల జెండా. వాడు కుయుక్తిపరుడండి.
నువ్వు సంతోషంగా ఉండటం ఇష్టం లేక వాడు నీకు ఏదేదేదేదేదో ముళ్ళులు పెడతంటే నువ్వేమో అయ్యి చూసి అయ్యో అయ్యో అమ్మో అయ్యో అని నీ దేవుడు చేతగానోడు అన్నట్టు భయపడిపోతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యరొబాము అయితే ఏం చేశాడో తెలుసా? అతన్ని సొలొమోను చంపుతున్నాడని తెలుసుకొని అతను అక్కడ నుంచంట పారిపోయి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయి సొలొమోను చనిపోయేంత వరకు దాగి ఉన్నాడంట. హల్లెలూయా. ఈరోజు అపవాది పెట్టేటువంటి కుతంత్రాలు నీకు ముందుగా తెలియబడుతున్నాయి కదా, నీకు తెలుస్తుంది కదా ఎటు నుంచి శోధన వస్తుంది, ఎవరి దగ్గర నుంచి శోధన వస్తుంది ఏంటనేది తెలుసు కదా. నువ్వెక్కడ దాగి ఉంటున్నా? నేను మోనార్కును వెళ్ళిపోతున్నావు ఎదురు తిరగటానికి. ఎవరు? ఆ సిద్కియా వెళ్ళినట్టు. నిన్న యోధారాజు సిద్కియా పోయాడు. ఆ సేవకుడు ఇర్మియా చెప్తున్నాడు, అయ్యా నెబుకద్నెజర్ రాజుకి లోబడి ఉండరా నాయనా అని చెబితే నేను మోనార్కునని పోయాడు, కళ్ళు పీకిచ్చేసుకున్నాడు. బబులోను రాజు మీదకి వెళ్ళిపోయాడు, వద్దని చెప్పినా వెళ్ళిపోయాడు. నేను మోనార్కుని నేను జయిస్తానన్నాడు, 2 కళ్ళు పీక అవతల పడేశాడు ఆ రాజు కదా. ఈరోజు నువ్వు దాగి ఉండు. కొన్ని సమస్యలకి పరిష్కారము దాగి ఉండుటలో ఉంది. దాగి ఉండటం అంటే ఏంటి? అమ్మలెక్కల దగ్గర కూర్చొని మాట్లాడటం కాదు, రకరకాల లోకముచ్చట్లు చెప్పుకోవటం కాదు. దాగి ఉండటం దేవుని సన్నిధిలో. ఎక్కడ? దేవుని సన్నిధిలో ప్రార్థనా జీవితమును నువ్వు కలిగి ఉన్నప్పుడు, వాక్య ధ్యానమును కలిగి ఉన్నప్పుడు, ఒకరోజు దేవుడు తను చేసిన వాగ్దానమును తప్పకుండా ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. యరొబాము అనుకోవచ్చుగా, ఇదేంది దేవుడు రాజుగా నన్ను చేస్తానని చెప్పాడు, తీసుకెళ్ళి నన్నేమో చంపేస్తానంటున్నాడు, ఈయన అనవసరంగా నన్ను దేశంకి వచ్చి నేను దాక్కోవాల్సి వచ్చిందని అనుకున్నాడా? లేదు, అలా అనుకోలేదు. కొంతమందికి వాగ్దానం చేస్తే వెంటనే నెరవేరాలి. కార్యం అంటారు, వెంటనే చేయి అంటారు. నువ్వు చేసింది ఏం తక్కువ ఉందా వెంటనే చేయడానికి? వెంటనే చేయాలా? ఏం చేస్తున్నావు నువ్వు? నీకు చేయాలి దేవుడు ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు అసలు దేవునికి? దేవుని కొరకు నువ్వేం బ్రతుకుతున్నావు? ఏది దేవుని కొరకు? నీ పరిశుద్ధత ఏది? నీ ప్రార్థనా జీవితం ఏది? నీ వాక్యం ఏది? దేవుని కొరకు నువ్వు ఆ బండ సందుల్లో నిలబడినది ఎక్కడ సువార్త ప్రకటిస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఎప్పుడు చూసినా దేవుడు ఇది చేయలేదు, దేవుడు అది చేయలేదు, దేవుడు ఇది చేయలేదు. దేవుడు ఎందుకు చేస్తాడు? దేవుడు ఎలా చేస్తాడు? నీకు ఎక్కడుంది నీ జీవితంలో? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి వాగ్దానం చేసినప్పుడు దేవుడు కొన్ని పరిస్థితులను బట్టి త్వరగా చేస్తాడు. హిజ్కియా గారు మరణ పాలైపోతాడని జబ్బు వచ్చేసింది. అయితే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాడు. కానీ స్పాట్లో దేవుడు ఏమిచ్చాడు? జవాబిచ్చాడు. నువ్వు చనిపో, 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నాను. స్పాట్ జస్ట్ యెషయా అలా వెళుతున్నాడంటే రివర్స్లో వచ్చి చెప్పేశాడు. అబ్రహాం గారికి నువ్వు కుమారుని కంటావని చెప్పాడుగా. ఎన్ని సంవత్సరాలు పట్టింది అమ్మా? మరి ఏందమ్మా? మరి ఎందుకమ్మా అంత తొందరపడుతున్నారు? ఈలోపు సణుగుళ్ళు, గొనుగుళ్ళు, ఆయాసాలు, పెడబొబ్బులు. నేను ఫైట్ చేస్తా, నేను చూస్తా, నేను తిండి మానుకుంటా. ఎవరి కోసం అమ్మా? నీ దేహము నీది కాదని గుర్తుపెట్టుకో. పాడు చేస్తున్నావు దేవుని మందిరాన్ని. దేవుడి మందిరము, దేహం అనే దేవుని ఆలయాన్ని రకరకాలతో హింసిస్తున్నావు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నివసించవలసిన ఈ దేహం ఇది దేవుడిదే. ఊరికే లోక సంబంధమైన, భౌతిక సంబంధమైన వాటి కోసం ఆయాస పెడుతుంటావు శరీరాన్ని, పస్తులు పెడుతుంటావు శరీరాన్ని, ఈ శరీరాన్ని హింస పెడుతుంటావు నిద్ర లేకుండా. భయంకరమైన ఏదో భూమి భారం అంతా నువ్వే మోస్తున్నట్టు మొత్తం శరీరం రోగష్టిది అయిపోయేటట్టు చేసేస్తున్నావు. ఇంక 2-3 రోజులు పోతే ఏమొస్తుంది? నీ శరీరానికి రోగాలు ప్రారంభమవుతాయి, షుగర్లు వస్తాయి, బీపీలు వస్తాయి, గ్యాస్ ట్రబుల్ వస్తాయి. ఊరకొస్తాయా? పాడు చేస్తున్నావు దేవుని మందిరాన్ని. జాగ్రత్త. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని అబ్రహాము నమ్మాడు, విశ్వాసముతో కనిపెట్టుకొని ఉన్నాడు. అది ప్రార్థనా జీవితం. ఈలోపు తొందరపాటుతనంతో శారమ్మ గారు కూడా హాగర్ని తీసుకొచ్చి తోసేసింది. దాని ప్రతిఫలం ఇష్మాయేల్ వచ్చాడు. నీ యొక్క ప్రతిఫలం ఎంత జీవితాలు ఎంత పాడైపోతాయో నాకు తెలియదు, ఎన్ని మనసులు పాడవుతున్నాయో, ఎన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయో నాకు తెలియదు. నువ్వు తొందరపడబాక. ఒక సమయం అన్నది భూమి మీద ప్రతిదానికి ఒక సమయము కలదు. అది మంచికైనా దేనికైనా కూడా ఒక సమయం కలదు. అప్పటి వరకు యరొబాము దాక్కొని అన్నాడంట. దాగి ఉండు. కీర్తనకాడు అంటాడు, నా దాగుచోటు నీవే. మరి నువ్వెక్కడ దాక్కుంటున్నా? ఆయన దాగుచోటు ఆయనని గ్రహించి ఆయన దగ్గర ఆయన వెళ్ళి దాక్కుంటున్నాడు. నువ్వెక్కడ దాక్కుంటున్నావు? ఎవరిని ఆశ్రయించి దాక్కుంటున్నావో ఒకసారి పరిశీలన చేసుకో. ప్రియ సంగమా, నా దాగుచోటు నీవేనని కీర్తనకాడు వెళ్ళి దాక్కున్నాడు. యరొబాము కూడా దాగుకున్నాడంట. దాక్కున్న తర్వాత కొంతకాలం ఏమైపోయాడు? సొలొమోను
చనిపోయాడు. నీ సమస్య చచ్చిపోతుంది. నీ సమస్య చీకటి అంతే ఉండదు. చీకటి వచ్చిందనుకోండి, అంతే ఉంటుందా? చీకటి ఉండదు. ఆ చీకటి వెళ్ళిపోయి ఏమొచ్చేసిద్ది? నెక్స్ట్ వెలుగు వస్తుంది. నువ్వు బాధపడకు, కృంగిపోకు, వెలుగు వస్తుంది. సొలొమోను చనిపోయినాక యెరోబాము తిరిగి వచ్చాడంట. హల్లెలూయా. ఈలోపు సొలొమోను తర్వాత రాజ్యం వేసింది ఎవరు? యోధారాజులో చెప్పండి. సొలొమోను కుమారుడు ఎవరు? రెహబాము. రెహబాము రాజ్యం స్టార్ట్ చేస్తే అప్పుడు మనం చెప్పుకున్నాం, గుర్తుందో లేదో, అందరు కలిసి ఈ యొక్క రెహబాము దగ్గరికి వచ్చి అడుగుతారు, అయ్యా మీ నాన్న మా మీద చాలా పన్నులు వేసాడయ్యా, ఏదో మా మీద దయ ఉంచి కొంచెం ఆ పన్నుల భారం నువ్వు మాకు తగ్గించయ్యా అని అడిగితే, మా నాన్న మీకు కొంచెమే వేశాడు, నేను ఇంకంతకంటే ఎక్కువ వేస్తానని స్నేహితుల మాటలు విని తన తోటి స్నేహితుల సలహాలు తీసుకొని వాళ్ళకి పొగరబోతు సమాధానం చెప్తాడు. అందుకు ప్రతిఫలంగా ఇశ్రాయేలీలు అందరూ కూడా రెహబాము మీద ఏం చేశారు? తిరుగుబాటు చేసి అయితే దావీదు ఇంటి వారు మీరే ఉండండి, మేము ఉండమని చెప్పి అప్పుడు ఈ 10 గోత్రాల వాళ్ళు వచ్చేసారు. దావీదుని వెంబడించినటువంటి యోధా గోత్రము, ఆ యొక్క బెన్యామీను గోత్రం మాత్రమే 2 గోత్రాలు యెరూషలేములో స్థిరపడ్డారు. 10 గోత్రాల వారు పక్కకు వచ్చేసి అప్పుడు అడుగుతున్నారు. ఏమడుగుతున్నారంటే 12వ అధ్యాయం 20వ వచనం, రాజుల మొదటి గ్రంథం 12:20. మరియు యెరోబాము తిరిగి వచ్చినని ఇశ్రాయేలు వారందరూ విని సమాజముగా కూడి అతన్ని పిలువనంపించి ఇశ్రాయేలు వారందరి మీద హల్లెలూయా ఏం చేశారంటే అతన్ని రాజుగా, ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టినవాడు 10 గోత్రాల వాళ్ళకి రాజు అయ్యాడంటే అది సామాన్యమైన విషయమా? ఏమండి, వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. నువ్వు నమ్ము, విశ్వసించు, కలతపడకు, కలవరపడకు, కంగారెట్టకు. దేవుణ్ణి కూడా విశ్వాసమును పెంచుకో, స్తుతించు. నీ ముఖము మీద మన అన్న చెప్తూ ఉన్నారు, ఎవరు? గరిటెల ప్రకాష్ అన్న. తన భార్య అనుకుంటే అడిగిందంట ఒకసారి. ఏమడిగిందంటే, తన భార్య, దేవుడు చనిపోయిన వారిని సైతము లేపాడు కదా, నీ అనారోగ్య విషయంలో దేవుడు నీకెందుకు సహాయం చేయట్లేదు అని అడిగిందంట. కొన్నిసార్లు దేవుడు మరణము ద్వారా కూడా ఏం తెచ్చుకుంటాడని చెప్పాడో తెలుసా? మహిమ తెచ్చుకుంటాడు. అన్నీ ఉన్నప్పుడు నవ్వేవాడు క్రైస్తవుడు ఏమవుతుంది? ఏమీ లేకుండా పరిస్థితులు బాగోనప్పుడు కూడా ముఖం మీద చిరునవ్వు పోకుండా ఉండేవాడే నిజమైన క్రైస్తవుడు. హల్లెలూయా. నేను చనిపోయిన ఆ 2 అన్నల్ని అలానే చూస్తున్నాను. ఎవరు? పగడాల ప్రవీణ్ గారు కానివ్వండి, ప్రకాష్ అన్న కానివ్వండి, వారు వాక్యం చెప్పేటప్పుడు కానివ్వండి, వారు మాట్లాడుతున్నప్పుడు కానివ్వండి, వారి ముఖంలో ఏమి ఉండటది? నవ్వేనండి. వారు ఎంత చిరునవ్వుతో వాక్యం అందిస్తూ ఉన్నారు కదా. అదేదో అంటారు ఏంటంటే, ఒట్టి చేతులతో ముడితే నొప్పి అంట, ఉంగరాల చేతితో ముడితే నొప్పి తెలియదంట. అలా వాళ్ళు నవ్వుతా ఎంత బాగా వాక్యాన్ని ఖండిస్తుంటుంటే మనం ఎంత శ్రద్ధగా వింటుంటున్నాము, ఎంత బాగా నిజమే కదా అని వింటూ ఉన్నాం కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నెరవేరుస్తాడు, దేవుడు నీ పట్ల కార్యము చేస్తాడు. అప్పటి వరకు నువ్వు దేవుణ్ణి స్తుతించే బిడ్డగా ఉందువుగాక. హల్లెలూయా. దేవుణ్ణి సంతోషముగా ఆరాధించి, తినటానికి తిండున్నా లేకపోయినా, సమస్యలున్నా, కొంతమంది ఉంటారు తిండి లేకపోయినా పర్వాలేదు కానీ కొన్ని సమస్యలు మేము చెప్పుకోలేములే, అవి ఉంటే మాకు నెమ్మది ఉండదు. ఏముండదు? నెమ్మది ఉండదా? ఎందుకు ఉండదండి? మరి ఇంకప్పుడు నువ్వు దేవుని బిడ్డ ఎలా అవుతున్నావు? ఒకళ్ళకి తిండి సమస్య అయితే, శోధన అయితే, ఒకళ్ళకి వ్యభిచార సంబంధమైన శోధన, ఒకడికి అనారోగ్య సంబంధమైన శోధన. నువ్వు భరించే శోధన గొప్పదనుకుంటే వాడు భరించే శోధన కూడా ఇంకా గొప్పదనుకుంటారు. స్కూల్కి వెళ్ళే వాడికి ఉంటుంది ఒక సమస్య, స్కూల్ ఉంది, అప్పు చెప్పాలి రేపు, వాడికి అదొక పెద్ద సమస్య. హోంవర్క్ చేయాలి, అదొక పెద్ద శోధన వాడికి. వాడి ఏజ్కి అది పెద్ద శోధన, నీ ఏజ్కి అది పెద్ద శోధన. మీ అందరికంటే ఎక్కువ శోధన మాకు ముందుండి నడిపించే వాళ్ళకి అన్ని దెబ్బలే. మొత్తం ఏది నడిపిస్తున్న వెనకోళ్ళు కూడా వేస్తుంటారు, అప్పుడప్పుడు వెనకున్న వాళ్ళు కూడా వేస్తుంటారు, ముందున్న శత్రువులు వేస్తూ ఉంటారు, వెనక నడిపిస్తుంటే వీళ్ళు కూడా అప్పుడప్పుడు ఏం చేస్తుంటారు? మోషే మీద ఏం చేశారండి? ఇశ్రాయేల్ ప్రజలు నడిపిస్తుంటే బాణాలు వేస్తూనే ఉన్నారు, సణుక్కుంటూనే ఉన్నారు, గొణుక్కుంటూనే ఉన్నారు. ప్రియమైనదే అయినా కూడా మనం ఎవరిని స్తుతించాలి? దేవుని స్తుతించుదుము గాక. హల్లెలూయా.
ప్రియమైన దేవుని బిడ్డల, యెరోబాము జీవితంలో దేవుడు వాగ్దానం నెరవేర్చిన దేవుడు నీ జీవితంలో నా జీవితంలో వాగ్దానములు నెరవేర్చుటకు సమర్థవంతుడైన దేవుడు. హల్లెలూయా. నమ్ముదాం, విశ్వసిద్దాం. సరే, యెరోబాము రాజు అయిపోయాడు కదా. రాజు అయిపోయిన తర్వాత ఇతడు ఏం చేశాడు? 25వ వచనములో ఎఫ్రాయిము మరి మన్యమందు ఉన్నటువంటి షెకీం అనే పట్టణమును కట్టించి అక్కడ కాపురం ఉన్నాడంట. ఎక్కడున్నాడంట? షెకీం అనే పట్టణమును కట్టించి అక్కడ కాపురం ఉండి పరిపాలన చేస్తున్నాడు. ఇశ్రాయేల్ని పరిపాలన చేస్తూ ఉంటుంటే సడన్గా ఇతనికి ఒక ఆలోచన వచ్చేసింది. ఏమొచ్చింది? జాగ్రత్తగా వినాలి. సడన్గా ఇతనికి ఏమొచ్చేసింది? ఒక ఆలోచన. ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలందరూ సొలొమోను కట్టిన దేవాలయానికి వెళ్ళి, యెరూషలేముకి వెళ్ళి ఏం చేస్తున్నారు? అందరూ ఆరాధన చేస్తున్నారు. ఇప్పుడు గోత్రాలు చీలిపోయినాయి. 10 గోత్రాలు ఇశ్రాయేలు ప్రజలు ఇటు వచ్చేసారు. 2 గోత్రాల వాళ్ళు యెరూషలేములో ఉన్నారు. యెరూషలేం దేవాలయమో 2 గోత్రాలైన రెహబాం దగ్గర రాజ్యంలో ఉన్నది. ఇప్పుడు ఈ 10 గోత్రాలు ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేముకు దేవుణ్ణి ఆరాధించే పేరటలో ఆ యొక్క యెరూషలేముకి వెళ్ళి వస్తూ ఉంటుంటే, బాగా వినండి, యెరోబాము ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా యెరూషలేము దేవాలయమును ఆరాధిస్తానికి వస్తూ ఉంటుంటే యెరోబాముకు కూడా ఒక ఆలోచన వచ్చింది. అయ్యో, వీళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు, ఆ రాజుతో సంధి చేసుకుంటారేమో, రెహబాముతో ఐక్యపడతారేమో, నువ్వే ఇంకా మా రాజుగా ఉండు, యెరోబాము వద్దు అంటారేమో, నా సింహాసనాన్ని తీసేస్తారేమో అని ఒక ఆలోచన అతనికి వచ్చేసి ఒక దుర్మార్గపు పని చేస్తాడు. ఏంటి అంటే ఆ పని రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయంలో 28, 29, 30 వచనాలను మనం చదువుకున్నట్లయితే అక్కడ 2 దూడలను చేస్తాడంట. ఏం చేశాడు? 2 దూడలను తయారు చేసి బొమ్మల్ని అవి అక్కడ నిలబెట్టి, బంగారపు దూడల్ని 2 చేసి నిలబెట్టి, ఇదిగో ఇశ్రాయేలీయులారా, మిమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చినటువంటి దేవుళ్ళు ఇవే. ఏంటి? దూడలు. 2 దూడ బొమ్మలు చేసి ఇవే మిమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చిందని చెప్పాడు. ఎంత దారుణమైన పరిస్థితి! అయ్యో, యెరోబాముని దేవుడు ఎంత ప్రేమించాడు, ఎంత దారుణమైన ఆలోచన చేశాడో కదా. కేవలము తన సింహాసనము పోతుందని ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా విగ్రహారాధనలో, పాపములో నింపేసేసాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత కుట్రతో కూడిన ఆలోచన, దేవునికి ప్రజలను దూరం చేసే ఆలోచన ఇది. ఎంత దారుణమైన ఆలోచన! అంతేకాదండి, లేవీయుల్ని తీసేశాడంట. దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 11వ అధ్యాయంలో 14-15లో చూస్తాం. లేవీయుల్ని తొలగించేశాడంట. తనకిష్టమైన వాళ్ళని, సొంత వాళ్ళని యాజకులుగా పెట్టుకున్నాడంట. తన వాళ్ళల్లో యాజకులు ఎవరు ఉండాలి? ఏ వంశం వాళ్ళు? లేవీలే యాజకులుగా ఉండాలి. కానీ తనకు నచ్చిన వాళ్ళు పెట్టుకున్నాడంట. లేవీలందరినీ తీసేశాడంట. ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో యెరోబాము ప్రజలను తీసుకువెళ్ళాడో చూడండి. ఆ దూడని ఒకప్పుడు చేస్తే మోషేకి ఏమొచ్చేసింది? మోషే 10 ఆజ్ఞలు తేవటానికి కొండకు వెళ్ళినప్పుడు తిరిగి వచ్చేసరికి ఇశ్రాయేలీలందరూ కూడా అహరోను చేత ఏం చేయించుకున్నారు? దూడ బొమ్మను చేసి, నువ్వే దేవుడవు, నువ్వే మమ్మల్ని ఐగుప్తు నుంచి తెచ్చిందని ఆరాధిస్తుంటే మోషే కోపం వచ్చేసేసింది. దాన్ని కాల్చి పొడి చేసి దాన్ని వాళ్ళందరి చేత ఏం చేపించాడు? తాపిచ్చేసాడు. ఇప్పుడు ఈయన ఒకటి కాదు, ఎన్ని దూడలు చేశాడు? 2 దూడలు చేశాడు. అమ్మ, ఎన్ని చేశాడు? వాళ్ళు ఒక పాపం చేస్తే నువ్వు 2 పాపం చేస్తున్నావు. వాళ్ళు వెళ్ళారుగా, మనం వెళ్తే తప్పేంది? వాళ్ళు ఒక సీరియల్ చూస్తున్నారుగా, నేను 2 సీరియల్ చూస్తే తప్పేంది? వాళ్ళు సినిమాకి వెళ్ళొచ్చారుగా, నేను కూడా వెళ్తే తప్పేంది? వాళ్ళకు జోక్ వేసారుగా, నేను కూడా రిటర్న్ వేస్తే తప్పేంది? జాగ్రత్త. యెరోబాము పాపము తెలుసా? ఇశ్రాయేలు ప్రజల్లో అంటే యెరోబాము రాజు పాపమునకు మూలకారకుడుగా నిలిచాడు. ఎలా నిలిచాడంట? మూలకారకుడు. ఇప్పుడు ఈ జనరేషన్ నుంచి ఇశ్రాయేల్ రాజులు పాపం గురించి ఎత్తితే యెరోబాము చేసిన పాపము అని ప్రతి ఒక్క రాజు దగ్గర ఎత్తబడుతున్న పాపం ఏంటో తెలుసా? యెరోబాము అని ఇంకొక ఆయన వస్తాడు మధ్యలో, మెయిన్ క్యారెక్టర్ ఆహాబు గారు వస్తారు. ఈ 2 పాపాలు గుర్తు చేస్తూ ఉంటారు. అంటే అంత పెద్ద భయంకరమైన పాపములు చేసినటువంటి వారు. విగ్రహారాధన చేశారు. దేవుడు చేసిన మేలును మర్చిపోయాడు, కృతజ్ఞతహీనుడైపోయాడు. అయినప్పటికీ దేవుడు ప్రేమించి ప్రవక్తలను పంపించాడంట. ఆ బలిపీఠమును కట్టించి, దూడలను పెట్టించి చేస్తూ ఉంటుంటే యూదా నుంచి బేతేలుకు ఒక ప్రవక్తను పంపించాడంట. రాజుల మొదటి గ్రంథము 13వ అధ్యాయము 1-3 వచనాల వరకు మీరు చూడగలుగుతారు. ఆ ప్రవక్త వెళ్ళి, నువ్వు చేస్తున్నది తప్పు, దేవుడు నిన్ను ప్రేమించి ఎన్నుకుంటే నువ్వేం చేస్తున్నావు అని ఆ ప్రవక్త అడిగితే,
లోబడటానికి బదులుగా. అర్థమవుతుందండి? ఈరోజు సేవకులు గద్దిస్తుంటే ఏమవ్వట్లేదు, లోబడకపోవటానికి బదులు రే పట్టుకోండి, ఆయన్ని పట్టుకోండి, బంధించండి రా, పట్టుకోండి అంటున్నాడు. ఎక్కడ? బలిపీఠం దగ్గర చేయి చాపి. ఎంతమంది సేవకుల్ని ఏలు చూపిస్తున్నావు నువ్వు? ఎంతమంది సేవకుల్ని ఎక్కిరిస్తున్నావు? ఇక మంచి చెప్పేటువంటి సేవకులు, దేవుని బిడ్డలు చులకనైపోయారా ఈరోజు? ఎలా పడితే అలా మాట్లాడుతున్నావా? అంటే నువ్వు చేసే ప్రతిదానికి తానా అంటే తందానా అనాలా? నువ్వు ఆడే ఆచారాలకి, నీ మూఢనమ్మకాలకి, నువ్వు చేసే ప్రతిదానికి వీళ్ళు తందానా అంటే మంచోళ్ళా? నీ పక్కనున్న దేవుని బిడ్డలు కానీ సేవకులం కానీ తానా అనగా నువ్వు తందానా అని అనాలి, అప్పుడు మంచోళ్ళు. నీ పాపంలో పాలిభాగస్తులు అవ్వాలి, నువ్వు చేసే అన్య ఆచారాలలో పాలిభాగస్తులు అవ్వాలా? కుదరదు. నువ్వు చేస్తుంది తప్పు అని ప్రవక్తలాగా చెప్తే రే పట్టుకోండి రా, పట్టుకోండి, బంధించండి రా, పట్టుకోండి అంటున్నాడు. ఎంత ధైర్యం అండి! సేవకుల మీద ఏలు చూపించి పట్టుకోండి అని చెయ్యి చూపించి మాట్లాడుతున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మరలా చెప్తూ ఉన్నాను, ఏ దైవ సేవకుల జోలు వెళ్ళొద్దు. హల్లెలూయా. వాళ్ళకి వాళ్ళు దేవుని దగ్గర తీర్పు తీర్చుకుంటారు. కొన్ని దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారా? ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, వ్యక్తిగతంగా ప్రార్థన చేయి. ప్రభా, అందరూ యథార్థంగా సేవ చేయాలి, డబ్బు కోసం చేయకూడదయ్యా, అలంకరణలు కాదయ్యా, నేను మహింపరచాలయ్యా, ప్రార్థన చేయి, ఏడు. అంతేకాని విమర్శాత్మతోటి విమర్శించొద్దు. విమర్శించేవాడు దేవుడు ఉన్నాడు. వాళ్ళకి ఒకరోజు, నీకు నాకు అందరికీ ఏం తీరుస్తాడు? తీర్పు ఉన్నది ఒకరోజు. ప్రియదేవుని బిడ్డ, తొందరపడద్దు, నువ్వు తొందరపడద్దు. ప్రతి సేవకుడు నలిగిన జీవితంతో వచ్చిన వాళ్ళే. ఒకప్పుడు నలిగిన వాళ్ళు, ఒకప్పుడు విరవబడిన వాళ్ళు, ఒకప్పుడు కన్నీరు కార్చిన మంచి సాక్ష్యాలు ఉన్నాయి, మంచి సాక్ష్యాలు ఉన్నాయి వారి జీవితంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో నీ సాక్ష్యము గొప్పది. ఇక్కడున్న అందరికీ కూడా మంచి సాక్ష్యాలు కదిలిస్తాయి. ఎంతో గొప్ప సాక్ష్యం, కన్నీటితో కూడిన సాక్ష్యాలు ఒక్కొక్కరి జీవితాల్లో, ఎన్నో వేదనలు పడిన సాక్ష్యాలు. కాబట్టి తొందరపడి నిందించుటకు నువ్వేం చేయొద్దు, తొందరపడద్దు. దేవుని బిడ్డల్ని, సేవకులను కానీ ఎవరినైనా సరేనండి, ఎవరినైనా సరే నువ్వు తొందరపడకు. ఈ సేవకుడు తొందరపడ్డాడంట, అంతే. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది చెయ్యి. ఏమండి, ఎక్కడి నుంచి? నకలే చూడండి, ఏడ నుంచి స్టార్ట్ అయింది? ఏడ నుంచి స్టార్ట్ అయింది చెయ్యి. ఏడదాకా ఏమైపోయిందో తెలుసా? ఎండిపోయిందంట. ఏమైందండి? చదవండి అమ్మ, ఒక 6వ వచనం చదువు తల్లి చాలు. బేతేలు నందున్న బలిపీఠమును గురించి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరోబాము విని బలిపీఠము మీద నుండి తన చెయ్యి చాపి వానిని పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఏమైపోయిందంటండి? ఇదేందండి, చెయ్యి ఎండిపోయింది. ఏమండి, చెయ్యి అంత ఏమైందంట? ఎండిపోయిందండి. పక్షవాతం వస్తే నరాలన్నీ లోపలివి కట్ అయిపోయి స్పరిసిపోతుంది కదా, పని చేయలేదు చెయ్యి, ఇట్లా కానీ చూస్తేనే బాగానే ఉంటుంది, కానీ అది ఎండిపోయిందంట ఆ చెయ్యి. ఇక్కడ రావట్లా, ఆ చెయ్యి ఏమైపోయింది? ఎండిపోయింది, సచ్చుపడిపోయి ఎండిపోయింది ఆ చెయ్యి. జాగ్రత్త, శాపం తెచ్చుకోవద్దు. అనే మాటలు ఎవరు వింటున్నారులే, నేను చేసే పనులు ఎవరు చూస్తున్నారులే, నేను వాళ్ళ గురించి మాట్లాడేది ఎవరైనా చూస్తున్నారా? చూస్తున్నారు, దేవుడు చూస్తున్నాడు, అందరూ చూస్తున్నారు. జాగ్రత్తగా ఉండు. ఎండిపోయేసరికి ఆ సేవకుడు, ఆ రాజుకు అప్పుడు భయం వేసి అప్పుడు మళ్ళీ ఎవరిని బతిమలాడుకుంటున్నాడో తెలుసా? ఆ సేవకుడిని బతిమలాడుతున్నాడు 6వ వచనంలో. అయ్యా, నా చెయ్యి బాగయ్యేటట్టు ప్రార్థన చెయ్యయ్యా. మళ్ళీ ఎవరి దగ్గరికి వచ్చాడు? నువ్వు ఎట్ట తిరిగినా, అటు తిరిగి ఇటు తిరిగి దేవుడి దగ్గరికి రావాల్సిందే. హల్లెలూయా. ఆయన మాత్రమే నీకు రక్షణ ఇచ్చే దేవుడు. హల్లెలూయా. అప్పుడు ఆ దైవజనుడు దేవుణ్ణి వేడుకొనగా ఆయన చెయ్యి ఏం కలిగిందంట? బాగైపోయింది, త్వరగా బాగైపోయింది, మునుపటి వలె అయిపోయింది. ఎవరు వేడుకున్నారు? నువ్వు నిందిస్తుంటావుగా సేవకుల్ని, వేకుజామున లెగిసి దేవుడి దగ్గర ఏడుస్తుంటారు తెలుసా? నాకంటూ నా సొంత అవసరాల కోసం నేను ప్రార్థన చేసుకునేది కొంచెమే. నేను ఎప్పుడు కూడా నాకు అది ఇది అని ఎప్పుడు దేవుడి దగ్గర ప్రార్థనలో ఎక్కువ నేనేం అడగను.
నా ఆశంతా, నా కోరికంతా ఆత్మల పంట, సంఘము, సంఘ విస్తరణ, సంఘములో ఉన్న బిడ్డలు బలపరచబడుట, సువార్త. ఇదే నా ప్రార్థన. 3 గంటలకు లెగిసి ఏడుస్తుంటా. ఒంగోలు సంఘం కొరకు, తెల్లవాడు సంఘం, మల్లవారపాడు సంఘం, సంఘములో ఉన్న ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం కొరకు కన్నీరు కారుస్తూనే ఉంటా. హల్లెలూయా. నీ కొరకు ప్రార్థించే సేవకులు ఉండటం ఆశీర్వాదం అండి. హల్లెలూయా. అఫ్కోర్స్ మీరు కూడా నా కోసం కూర్చోమన్న దేవుని సన్నిధిలో సేవకులమైన మా కోసం మీరు కూడా కన్నీరు కారుస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాంటి ప్రార్థన చేసే వాళ్ళని మనం పోగొట్టుకోకూడదు. నేను మిమ్మల్ని పోగొట్టుకోకూడదు, మీరు మమ్మల్ని పోగొట్టుకోకూడదు. ఒకరినొకరు కలిసి ఉండాలి. ప్రియదేవుని బిడ్డ ఆయన ప్రార్థన చేస్తే మరలా ఏమొచ్చిందంట? స్వస్థత. ఆయన్నే పట్టుకోవాలని చూశాడు, ఆయన్నే జైల్లో వేయాలని చూశాడు. కానీ మళ్ళీ ఎవరు ప్రేయర్ చేయాల్సి వచ్చారు? ఆయనే ప్రార్థన చేయాల్సి వచ్చాడు. అయితే ఆయన ప్రార్థన చేసినప్పుడు స్వస్థత వచ్చిందంట. ఇది జరిగిన తర్వాత కొంతకాలానికి కూడా అతనికి ఏం రాలేదో తెలుసా? బుద్ధి రాలేదంట. 33వ వచనంలో చూస్తాం. 13వ అధ్యాయము 33వ వచనంలో చూస్తాము. ఏమని? ఇంత జరిగినా యెరోబాముకి ఏం రాలేదు? అయిన తర్వాత దుర్మార్గమును విడిచిపెట్టక సామాన్య జనుల్లో కొందరిని ఉన్నత స్థలముల మీద యాజకులుగాను నియమించెను. తనకిష్టమైన వాళ్ళని యాజకులుగా ప్రతిష్ఠించెను, వారిని ఉన్నత స్థలములకు నియమించెను. యెరోబాము సంతతి వారిని నిర్మూలము చేసి ఎస్ చాలా చెప్పాడండి దేవుడు, చాలా చెప్పాడు. అయినా కూడా యెరోబాము ఏం చేయలేదంట? లోబడిపోయేసరికి కొద్ది దినాలు గడిచిన తర్వాత యెరోబాము కుమారుడికి జబ్బు చేసింది. ఏం చేసింది? యెరోబాము కుమారుడికి జబ్బు చేసింది. మరణ పడకలో ఉన్నాడు. మరణ పడకలో ఉన్నప్పుడు మళ్ళీ ఒక ఆయన గుర్తొచ్చాడు ఆయనకి. ఎవరో తెలుసా? మొట్టమొదట కలిసిన ప్రవక్త. ఏం పేరు? అహియా. చెప్పండి. ఆ ప్రవక్త గుర్తొచ్చాడంట ఈయనకి. ఆ ప్రవక్తను గుర్తు చేసుకొని తన భార్యతో అంటున్నాడు. తర్వాత మీరు చదవండి, 14వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల వరకు మీరు చదువుకోండి. యెరోబాము భార్యను పిలిచి, అమ్మా, నాకు మొదట నేను రాజును అవుతానని నాకు చెప్పిన సేవకుడు అహియా సేవకుడు ఉన్నాడు, పలానా చోట ఉన్నాడు, నువ్వు వెళ్ళు. నా భార్యగా వెళ్ళబాకు, మారువేషంలో వెళ్ళు. నువ్వు మారువేషంలో వెళ్ళి మన కుమారుడు బ్రతుకుతాడో లేదో, మన పరిస్థితి ఏంటో కనుక్కొని రాపో. ఒక్క నిమిషం, నువ్వు వెళ్ళేటప్పుడు ఈ రొట్టెలు తీసుకువెళ్ళు, ఈ అప్పాలు తీసుకువెళ్ళు, ఈ తేనె బుడ్డు తీసుకువెళ్ళు. సేవకుడి దగ్గరికి కొట్టి చేతులు తెల్లకూడదు. ఇన్ని తెలుసంటే ఈయనకి. ఏమండి, సేవకుడి దగ్గరికి ఎలా వెళ్ళకూడదు? ఒట్టి చేతులతో వెళ్ళకూడదని తెలుసు. సౌలు రాజుకి కూడా సేవకుడి దగ్గరికి ఒట్టి చేతులతో వెళ్ళకూడదని తెలుసు కదా. అప్పుడు అంటాడు కదా పనోడితోటి, అయ్యో సేవకుడి దగ్గరికి వెళ్తే ఒట్టి చేతులతో ఎట్టెళ్తాం అని అడుగుతాడు. అంటే సేవకుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలో, దేవుడి దగ్గరికి ఎలా వెళ్ళాలో అన్నీ తెలుసు. అన్నీ తెలిసినోడు ఈయనే బావచ్చుగా. అయిపోయిందయ్యా, నాకు ఆ రోజు అందరినీ ఇస్తానని చెప్పావు, నువ్వే కదా చెప్పింది, నా బిడ్డ ఇలా ఉన్నాడని బిడ్డను తీసుకొని పోవచ్చుగా, పశ్చాత్తాపడొచ్చుగా. చూడండి, వెళ్ళి ఎవరిని పంపించాడంట? తన భార్యని మారువేషంలో, మళ్ళా ఆయన భార్యగా రాణిగా కాకుండా ఒక సామాన్యమైన స్త్రీగా పంపించాడంట. ఈలోపు దేవుడు అహియాతో మాట్లాడుతున్నాడు. అతడు వృద్ధుడైపోయాడు. వృద్ధుడవటం వల్ల అతని కనులు కనపడకుండా పోయినాయి అంట. ఏమైపోయినాయి? కనులు కనపడకుండా అయిపోయినాయి. అయితే ఈ లోక సంబంధమైన కళ్ళు కనపడకపోయినా ఒక నిజమైన దేవుని బిడ్డకి ఆత్మ సంబంధమైన మనోనేత్రాలు ఎప్పుడు కూడా తెరవబడుతూ ఉంటాయి. నేను మీకు మొన్న చెప్తూ వచ్చాను, ఆయన పేరు విలియం మెక్ఫర్సన్. ఆయనకి ఏం పోయినాయి? కళ్ళు పోయినాయి, పెదాలు స్పర్శపోయినాయి, చేతులు పోయినాయి. కానీ మనసు వాక్యం చదువుకోమని చెప్తూ ఉన్నది. దేంతో చదివాడంట? దేంతో చదివాడు? నాలుకతో. బ్రెయిన్ బైబిల్ని నాలుకతో అక్షరాలు చదవటం ప్రారంభించాడు. 4 సార్లు చదివేశాడు. హల్లెలూయా. బైబిల్ 4 సార్లు కంప్లీట్ చేశాడు. ఈరోజు సేవకులకి, దేవుని బిడ్డలకి తన చిత్తాన్ని ఖచ్చితంగా నువ్వు నిజంగా ప్రార్థనా జీవితంలో, విశ్వాసంలో ఉంటే నిన్ను మోసం చేయబోతున్న వాళ్ళ గురించి కూడా దేవుడు నీకు చూపిస్తాడు. తెలుసా? నీ దగ్గరికి వాళ్ళు ఎందుకు వస్తున్నారో, వాళ్ళ కపట ఆలోచన ఏంటో, ఎందుకంత ఇదిగా మాట్లాడుతున్నారో మొత్తం తెలిసిపోద్ది. దేవుడు చూపించేస్తాడు అంతే. ఈ అహియాకి దేవుడు చెప్తున్నాడంట, అహియా, యెరోబాము భార్య వస్తుందయ్యా, మారువేషం వేసుకొని వస్తుంది, నీకు కళ్ళు కనపడవని మారువేషం వేసుకొని వస్తుంది. ఎవరిని కప్పిపుచ్చుదాం అనుకుంటున్నా, సేవకురాలు ఎక్కడో ఉందిలే, నేను ఏది చెప్పినా నమ్మేస్తారులే, ఎందుకు ప్రార్థనకి రావట్లేదంటే ఏది చెప్పినా నమ్మేస్తారు.
నేను ఇంట్లో బూతులు తిట్టినా ఏం తెలుస్తాయి, ఇంట్లో నేను ఫైటింగ్లు చేసినా ఏం తెలుస్తాయి, పక్కింటి వాళ్ళతో వీళ్ళతో పిచ్చి మాటలు పిచ్చి కబుర్లు, నేను సినిమాలు చూసేది తెలియదు, సీరియల్ చూసేది తెలియదు, వాళ్ళకేం తెలుస్తాయి. ఆదివారం చక్కగా స్నానం చేసి మంచి వస్త్రమును ధరించి బైబిల్ చేత పట్టుకొని ఇదిగో దేవా నేనున్నానయ్యా అని దేవుని మందిరమునకు వెళ్ళినచో ఎవరికి ఏమి తెలియను, వారమంతయు జీవించిన నా జీవితమును ఎవరికి తెలియను అని నువ్వు అనుకుంటూ ఉన్న సహోదరి సహోదరుడా, నీ నడక, నీ పడక, నీ మాట, నీ హృదయంలో ఉన్నప్పుడే అన్నీయు చూచువాడు ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఆత్మ ప్రేరేపణ ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. నాకు తెలుసా మీరు ఏ స్థలంలో ఉన్నారో, ఎక్కడికి వెళ్ళారో నాకు తెలుసా? తెలీదండి, తెలీదు. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తూ ఉంటాడు అంతే. హల్లెలూయా. ఆయనకి చెప్తున్నాడు, ఆయన వస్తున్నాడు, చెప్పు, నీవు చెప్పొద్దు, నేను చెప్పింది చెప్పు అంతే. ఆమె అలా అడుగు పెట్టంగానే ఆ గజ్జల శబ్దం వినగానే అహియా అంటున్నాడు, యెరోబాము భార్య లోపలికి రా, నీవు మారు వేషము వేసుకొని నీవు వచ్చుటేలా కఠినమైన మాటలు నీకు చెప్పాలి, విను. నేను నీకేమీ ఆశీర్వదించే మాటలు చెప్పట్లా. ఈ చివరి దినాల్లో ఇంకా ఆశీర్వదించే మాటలు చెప్పడానికి చెప్తున్నారంటే మోసం చేస్తున్నారు నిన్ను సేవకులు. ఇంకా ఆశీర్వాదకరమైన మాటలు చెప్తూ ఉన్నారంటే రకరకాలుగా మోసం చేస్తున్నారు. కఠినమైన మాటలు కొన్ని వినాలా, దేవుని కొరకు నువ్వు ఎలా బ్రతకాలో రోషం కలిగి కఠినంగానే ఉంటాయి ఆ మాటలు. కొన్ని విడిచిపెట్టాలా, ఇంకా నువ్వు పాటిస్తావు. నువ్వు పాటించేది కూడా కాక 10 మందికి చెబుతుంటావు, 10 మందికి చెబుతావు. పిల్లికి భయపడే క్రైస్తవుడు, పిల్లికి భయపడే క్రైస్తవురాలు దేనికి భయపడుతున్నారు? అంత పెద్ద బాడీ వేసుకొని దేనికి భయపడుతున్నారు? దేనికి? పిల్లి మ్యావ్ మ్యావ్. అరే పిల్లి ఎదురొచ్చేసిందిరా, పద పద పద. ఒరే అసలు నల్ల పిల్లి ఎదురొచ్చింది. ఏం పిల్లంట? తెల్లది కూడా కాదు, ఏం పిల్లి? నల్ల పిల్లి. పిల్లికి భయపడిపోతున్నాం మనం. జాగ్రత్త, జాగ్రత్త. విశ్వాసి, ఎక్కడ పరిశుద్ధత, ఎక్కడ విశ్వాసము? మళ్ళీ క్రైస్తవుని ఎందుకు వస్తుందండి కీడు? మా మీదకి రాదే? చచ్చిపోయి శవం కాడికి వెళ్ళి పూడ్చిపెట్టి ఆ కుమారుడు తండ్రిని పూడ్చిపెట్టేసి అర్థం కాని పరిస్థితుల్లో ఇంటికి వెళ్ళిపోకుండా మా ఇంటికి వచ్చేసాడు. డైరెక్ట్గా వచ్చాడు. అందరూ అయ్యా సమాధుడి దగ్గర నుంచి వచ్చాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా వచ్చాడు, కర్మ చేసి వచ్చాడు. వస్తే బాధలో వచ్చాడు, వేదనలో వచ్చాడు, ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో వచ్చాడు. పో అంటామా? ఆదరించు. ఎక్కడండి కీడు? ఎందుకు వస్తుందండి కీడు? గుంటూరులో మేమున్నప్పుడు కూడా ఒక తల్లి బిడ్డను పోగొట్టుకుంది. చచ్చిపోయాడు పాప మా బిడ్డ. వాళ్ళు వేరే చోట ఉంటారు, మాది చిన్న గది, ఒక గది అద్దెకిచ్చాం. ఆ చిన్న గదిలోనే ఇస్తే ఆమె కర్మ చేసుకొని అవన్నీ చేసుకొని బిడ్డను పోగొట్టుకొని ఇంటికి వస్తే మాదంతా హిందూస్ ఏరియా కదా, వాళ్ళు అంటున్నారు, అయ్యో మీకు కీడు వచ్చేసింది, వాళ్ళని రానివ్వకు, ఆమెను రానికండి, 3 నెలలు రానివ్వకండి, లేదా ఇల్లు ఖాళీ చేయించండి. అయ్యో అంత సడన్గా నిలువ నీడ లేకుండా. వాళ్ళు హిందువులేనండి. ఎవరైతే మనకేం పాపం, మనిషి చచ్చిపోతే ఎవరిదైనా బాధే కదా, ఎవరి సిద్ధాంతం వాళ్ళు చేసుకుంటారు, అది మనకు అనవసరం. రానియొద్దు 3 నెలలు రానియొద్దు, మీకు కీడు వస్తుంది. ఎందుకు వస్తుంది కీడు? నీకు ఎందుకు వస్తుందండి? పాపము నీలో ఉంటే నీకు కీడు, దేవుని ఆజ్ఞలను పాటించకపోతే నీకు కీడు, పరిశుద్ధమైన జీవితం లేకపోతే నీకు కీడు. దేవుని వాక్యం చెప్తున్నది అది కీడు, అది నీకు శాపం. అంతేగాని ఈ లోక సంబంధమైనవి కాదు. గుర్తుపెట్టుకోండి. అరే కాయలు కాస్తుంది, చెట్టు నరకబాకు. ఎందుకు నరకకూడదు? అడ్డొస్తున్నది ఎందుకు తీయకూడదు? కడుపుతుంటే కొట్టకూడదు అంటారు, కడుపుతుంటే పామును చంపకూడదు అంటారు. ఏంటి? కడుపుతున్న ఆమె మీదకే పాము వస్తే ఏం చేస్తారు? నాకు పెద్ద డౌట్ వచ్చింది, నాకు చాలా డౌట్లు వస్తుంటాయి. వాళ్ళ ఇంట్లోకే వచ్చింది, ఆమె మీదకే వస్తుంది, ఏం చేస్తారు? అయ్యో పాము చంపకూడదు, కడుపుతున్నాను, పాము వెళ్ళిపో పోయిద్దా? వాళ్ళు చంపటం కాదు, ఏం చేసిద్ది? తన చేతిలో ఉన్నది ఏదో ఒకటేసి ఎస్సిరి చంపేసి అవతల పడేసిద్ది. హల్లెలూయా.
మూఢనమ్మకములను ఆచారములను పక్కన పెట్టు, లేదంటే కీడు వస్తుంది. యెరోబాము దేవునికి వ్యతిరేకముగా ఆజ్ఞలను అనుసరింపకుండా ఇష్టానుసారముగా జీవించినాడు కాబట్టి కీడు వచనములను ఏంటది ఆ మాట ఏంటన్నాడు? కాదయ్యా, దానికి ముందు నీకు నేను ఏ విషయం తెలియజేయాలన్నాడు? ఆ మాట చెప్పండి. కఠినమైన మాటలు నీకు నేను తెలియచేయవలసి ఉన్నది. ఏం మాటలు? కఠినమైన మాటలు. జాగ్రత్త. ఈరోజు దేవుని ఆజ్ఞలకు లోబడకపోతే ఈ కఠినమైన సమాచారములు వస్తాయి. నువ్వు లోబడు. ఎంత కఠినమైనవి వచ్చినా కూడా దేవునికి స్తోత్రం అంటావు. హల్లెలూయా. అయినా నేను చేస్తే చుట్టూ కరువు ఉంటుంది. నేను నిన్న కూడా చెప్పా, చుట్టూ కరువు ఉంటుంది. నువ్వు మాత్రం ఎలా ఉంటావు? క్షేమంగా ఉంటావు. హల్లెలూయా. ఒకసారి ఒక అడవి మొత్తం తగలబడుతుంటే ఒక సేవకుడు, దేవుని బిడ్డ ఎవరో సంథింగ్ అడవిలో చిక్కుకుపోయారు. ప్రార్థన చేసుకుంటున్నాడు, ప్రభు అడవంతా తగలబడిపోతుంది, నేనేం చేయాలి అంటే, నువ్వు నుంచున్న ఆ భూమిని తగలబెట్టమన్నాడంట. నువ్వు నుంచున్న ఆ ప్రాంతాన్ని ఏం చేయమన్నాడు? ఇదేంటి ప్రభు అక్కడే ఆ మంట వస్తుంది చుట్టూ, అది నా దగ్గరికి వచ్చేసింది నేను అనుకుంటుంటే, నేను నుంచున్న దాన్ని తగలబెట్టమంటున్నావు ఏంటంటే, నువ్వు కొద్దిగా పక్క జరిగా తగలబెట్టన్నాడంట. అతను నుంచున్న ఆ ప్లేస్ని దాదాపు కొన్ని మీటర్ల దూరం వరకు తగలబెట్టేయమన్నాడు. మొత్తం తగలబెట్టేసేసాడు. నువ్వు మధ్యలో నుంచో అన్నాడు. తగలబెట్టేసి అయిపోయినాక మధ్యలో నుంచోబెట్టాడు. ఆ మంట అలాగ వచ్చేసిందంట. అడవంతా తగలబడి ఏడకొచ్చి ఆగిపోయింది. ఇక అక్కడ తగలబట్టడానికి ఏమి, అక్కడ లాస్ట్లో కొన్ని మీటర్ల దూరంలో ఆ మంట ఏమైపోయింది? హల్లెలూయా. గట్టిగా. దేవుడు నిన్ను అలా నిలవబెడతాడు. చుట్టూతో మంటున్నా నిన్ను కాలనివ్వడు. షడ్రక్ అబేద్నెగో మెషకులు కాలేరా? ఒక వెంట్రుక కూడా కాలిన స్మెల్ రాలేదంట. నిన్ను ఆ విధంగా కాపాడే దేవుడు, నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోని దేవుడు. ఈరోజు దేవుని వాక్యమునకు నువ్వు లోబడు. కఠినమైన మాటలు. ఇదిగో నువ్వు ఇంటికి వెళ్ళేసరికి నీ కుమారుడు ఏమైపోయి ఉంటాడు? చచ్చిపోయి ఉంటాడు. యెరోబాముకు నేను చెప్పినటువంటి మాటకు యెరోబాము లోపడలేదు కాబట్టి యెరోబామును నేను తీసివేస్తున్నాను. యెరోబాము ఆ యొక్క సంతతిని కుక్కలు తింటాయి. అతని యొక్క మాంసమును ఆకాశ పక్షులు పీక్కొని తింటాయి అని కొన్ని కఠినమైన మాటలు ఏం చేశాడంట? ఆ భార్యకి చెప్పేశాడు. ఇంటికి వచ్చేసరికి ఏమైపోయింది? ఆమె ఇంట్లో అడుగుపెట్టేసరికి కుమారుడు చచ్చిపోయాడు. సేవకుడికి మొత్తం ఆ యెరోబాముకి చెప్పేసింది. అయినా ఏమన్నా లోబడ్డా? లోబడలా. యెరోబాము అంట రెహబాము కుమారుని చేతిలో ఓడిపోయాడంట. ఎవరి చేతిలో? రెహబాము కుమారుడి చేతిలో ఓడిపోయిన తర్వాత దేవుడు యెరోబాముని మొత్తాడంట. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 13వ అధ్యాయం. ఈ మాట చదువుకొని నేను ముగిస్తాను. 13వ అధ్యాయము 20వ వచనం. అబియా బ్రతికిన కాలమున యెరోబాము మరలా బలము పొందలేదు. యెహోవా అతనిని మొత్తినందున చేత మరణం పొందాడంట. ఏం చేశాడు? యెరోబాముని దేవుడు మొత్తే పరిస్థితి తెచ్చుకున్నాడు. ఎంత ప్రేమించాడు దేవుడు, ఎంత ప్రేమించాడు. ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టిన ఆ బిడ్డను ఎంత ప్రేమించి 10 గోత్రాల ప్రజలకి రాజును చేస్తే, దేవుడిచ్చిన ఆశీర్వాదము నిలుపుకోకుండా, దేవుడిచ్చిన హెచ్చరికలు ఖాతరు చేయకుండా, తనకి తన కుటుంబానికి దేవుడు తరతరాల దీవెనలు తన ముందు ఉంచితే ఎరిగి అన్నీ తెలిసి దేవునికి వ్యతిరేకంగా విగ్రహారాధన చేసి దేవుని చేత మొత్తబడి మరణించి తనకి తన ఇంటి వారికి తరతరాలకి తరగని శాపాన్ని తీసుకొచ్చి పెట్టాడంట. హల్లెలూయా. ఎంత దారుణంగా జీవించాడండి యెరోబాము. ప్రియ సహోదరి, ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? నీవు నేను కూడా మురికి కూపములో, పాపములో, ఒక విలువలేని జీవితంలో ఉన్నవారమే. మనల్ని కూడా దేవుడు పిలిచి స్వరక్తం ఇచ్చి కడిగి నిలవబెడితే కృతజ్ఞత భావముతో దేవుణ్ణి స్తుతించవలసిన నీవు యెరోబాములాగా మతి గతించి నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ దేవునికి వ్యతిరేకముగా పాపము చేయుచు దేవుని కృపను మనము పోగొట్టుకుంటూ ఉన్నామేమో, ఆయన ఆశీర్వాదాన్ని దూరం చేసుకుంటున్నావేమో ఒక్కసారి పరిశీలన చేసుకో. ఆయనను దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ మీద కృప చూపుచున్నాడు. నువ్వు సరిచేసుకుంటావేమో, నువ్వు ఆయన దగ్గర మొరపెట్టుకుంటావేమో ఇంకా అని ఒక తరుణాన్ని దేవుడు మనకిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందామా ప్రభు సన్నిధిలో. ఇతను మొదటి యెరోబాము. ఎవరండి?
మొదటి యెరోబాము ఏంటి అనుకుంటున్నారా? ఇశ్రాయేలు రాజులను పరిపాలించిన రాజుల్లో ఇంకొక యెరోబాము కూడా వస్తాడు. ఆయన సెకండ్ యెరోబాము అంటారు. యాక్చువల్లీ ఆ రాజు వరకే ధ్యానిస్తాం, కానీ ఆయన హిస్టరీకి తర్వాత ఏమి ఉండదు. 1వ రాజు దగ్గర నుంచి 19వ రాజు వరకు మారుమోగే పేరు ఎవరిదంటే ఫస్ట్ స్థానం ఈ యెరోబామే. యెరోబానంగా ఈయనదే గుర్తుపెట్టుకోండి. యెరోబాము పాపానంగా ఈ యెరోబామే గుర్తొస్తుంది. అంటే పాపమునకు మూల కారకుడైపోయాడనమాట, జనకుడైపోయాడనమాట. ప్రియదేవుని బిడ్డ, నువ్వు ఎలా ఉన్నావు పరిశీలన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, దయగల తండ్రి, జీవము గల దేవ, సజీవుడా, సంపూర్ణుడా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. నీ కృపను బట్టి, దయను బట్టి వేల కొలది కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. సర్వశక్తిమంతుడా, వందనాలు అయ్యా. మరి మీరు ఎంతో మంచి దేవుడివి, నమ్మదగిన దేవుడివి నాయన. ఈ రాత్రి కాల సమయంలో మా తండ్రి నీ పాదాల దగ్గర మేము గోజాడుతూ ఉన్నాం ప్రభా. మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ దాసురాలైన నన్ను మీ సిలువు చాటున మరుగుపరుచుకొని బలపరిచి అభిషేకించమని యేసు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి.